హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన సజీవమైన నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దైవ గ్రంథం బైబిల్ నుండి మరొక సత్యాన్ని వాక్యము ద్వారా చూద్దాం. సామెతలు 19వ అధ్యాయము 23వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనం. అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకుతాడు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అనేది ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఆశీర్వాద కారణం, జీవ సాధనం. అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకుతాడు. కాబట్టి దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట మనం ఎల్లప్పుడూ కూడా అభ్యాసము చేసుకోవాలి. దేవుడు లేడని చెప్పకూడదు, దేవుణ్ణి నమ్మకుండా కూడా ఉండకూడదు. దేవుడు అనేవాడు ఉంటే ఇలాగెందుకు జరుగుతుందని కూడా చెప్పకూడదు. దేవునికి భయపడాలి. దేవుడు ఆకాశం మందు ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. కాబట్టి నిత్యము దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని వైపు మనము చూడాలి. అందుకే దేవుని వాక్యములు 23వ అధ్యాయములో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవితానికి మేలు. జీవ సాధనము అంటే జీవితానికి మేలు. అది కలిగిన వాడు తృప్తి చెందుతాడు, అపాయము లేకుండా బ్రతుకుతాడు. దేవుని యందు భయభక్తులు లేనివాడు తృప్తి లేనివాడిగా ఉంటాడు. ఎప్పుడోకప్పుడు అతని జీవితంలో కీడును ఎదుర్కొంటాడు. కాబట్టి వాక్యం వింటున్న ప్రియులారా, ఎల్లప్పుడూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవటమే దేవుడు మనకిచ్చినటువంటి విధి అని ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయు, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుటయు ఇదే మానవ కోటికి విధి అని వాక్యములో రాయబడి ఉంది. కాబట్టి వాక్యం వింటున్న ప్రియులారా, ఆ ప్రభువునందు మన విధేయులమై ఉండాలి. ఎందుకంటే ఆయన మన నిర్మాణకుడు, మన సృష్టికర్త, మనలో జీవాత్మను పెట్టినవాడు. అంతేకాదు, ఈనాడు మనము అనుభవించుచున్న పంచభూతములు ఆయనవే. ఆయన మన కొరకై భూమి మీదకి మానవ రూపములో యేసుక్రీస్తు పేరును వచ్చారు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండకుండా నీ ఇష్టానుసారమైన జీవితము నీకు కీడు కలుగు చేస్తుంది, నీకు సంతృప్తిని ఇవ్వదు, అపాయములో పడిపోతావు. కాబట్టి ఆ ప్రభువునందు భయభక్తులు నీ జీవితానికి జీవ సాధనం. విశ్వసించి ప్రభువుని వెంబడించు, ప్రభువు నీకు సహాయము చేస్తారు. వాక్య వినే వారందరికీ ఆ ప్రభువు సహాయము చేయనుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవా, నీకు వందనాలు. నీ లేఖనములను మీరే దీవించి ఆశీర్వదించి ప్రజల హృదయాలను తెరిచి వారి మనోనేత్రాలను వెలిగించి వారి గురుడితనమును తొలగించి వారిపై నీకు అనుదృష్టించి నీ అందరి భయభక్తులు ఎంత విలువైనవో గ్రహించుటకు సహాయపడండి. మా అందరినీ దర్శించండి, కృప చూపించండి, వాక్యమును ముద్రించండి, వినేవారికి ఆశీర్వాదం ఇవ్వండి. యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.
ఆమేన్. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.